డిఎస్ఎం జ్యోతి మేడం గారు నిర్వహించవలసిగా కోరుతాము. మరి మన పాఠశాలకు విచ్చేసినటువంటి ఎంపీడీఓ మేడం సత్వన గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి తన మాటలు ఒకే ఒక మాటతో పిల్లల్ని ప్రోత్సహిస్తారు. సభాధ్యక్షులు జిహెచ్ఎం జ్యోతి గారు, ఎంఈఓ గారు, తహసీల్దార్ గారు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు చేపట్టినారని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పుడు మనకందరికీ ఉన్న ఒక జాడ్యం ఏంటంటే ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చోవడం. ఇది ఎప్పుడు రోజు వింటూనే ఉంటాం, కానీ అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సో కనీసం ఇట్లా ఆటలలో మనము దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఈ ఫోన్కి కేటాయించే సమయాన్ని తగ్గించి చెస్ లాంటి మనకి మెదడుకి మేత పెట్టేటువంటి ఆటలలో మీరందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మీ సమయాన్ని దానికి కేటాయించి మన అంటే బాగా యాక్టివ్ అవుతారనమాట. చెస్ ఆడితే మీ మెమొరీ కానీ తర్వాత విశ్లేషించడం కానీ లేకపోతే ఆలోచించడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఆ విధంగా మీరందరూ కూడా చక్కగా ఆడి మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకుని అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి అని కోరుకుంటూ మేడం ఒక విషయం చెప్పండి అంటే చాలా విషయాలు చెప్పారు. మరి కూర్చో తప్పకుండా మా విద్యార్థులు పాటిస్తారని కోరుతూ మన ఎంఆర్ఓ శేఖర్ సార్ గారు ఒక 2 విషయాలు. ఈనాటి సభకు ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు మేడం గారు, హెచ్ఎం మేడం గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు మరియు ప్రధానంగా పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంగా ఒక మంచి ప్రోగ్రామ్ని వీళ్ళు తీసుకున్నారు. ఏంటంటే పిల్లల్లో మేధాశక్తిని పెంచేందుకు మనకి ఎన్నో గేమ్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీ కంటే కూడా బ్రేక్గా మీ ఎంత ఆలోచన శక్తిని పెంపొందించేటటువంటి చెస్ గేమ్ అనేది ఆనంద్ గారు సార్ చెప్పారు. మీరు చదువుకునేటప్పుడు వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళానా కానీ ఒక తన యొక్క మేధాశక్తితోటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి విశ్వనాథానంద్ గారి గురించి చెప్పారు. అదేవిధంగా మీరందరూ కూడా మీ యొక్క తెలివితేటలు పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి గేమ్ ఉంది. ఫిజికల్ యాక్టివిటీ ఎంత అవసరమో మెంటల్ యాక్టివిటీ. ఇప్పుడు ఏంటి, మన ఫోన్ చూడగానే ఆటోమేటిక్గా మన కళ్ళు వెళ్ళిపోతుంది. మనం ఎటువంటిగా మన మైండ్ అనేది ఆలోచించదు ఫోన్ చూస్తుంటే. ఫోన్ కానీ టీవీ కానీ జస్ట్ టైం పాస్ అంటే టైం కిల్లింగ్ మనం చేస్తున్నాం. మన టైం అంతా కిల్ చేసుకుంటున్నాం టీవీ చూడడం వల్ల, ఫోన్ చూడడం వల్ల. ఈ ఫ్రీ ఇంటర్నెట్ ఎప్పుడైతే వచ్చిందో పిల్లల్లో టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇలా వేస్ట్ కాకుండా ఈ యొక్క చెస్ బోర్డు ద్వారా ఇద్దరు ఆడుతున్నారంటే మన యొక్క మేధాశక్తి పెంపుతుంది. అంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేస్తే మనకు నెక్స్ట్ మనం ఒక 10 స్టెప్ల ముందు ఆలోచించగలిగేటటువంటి యొక్క విశ్లేషణ శక్తి అనేది ఈ యొక్క చెస్ గేమ్ వల్ల పెరుగుతుంది. ఈ చెస్ గేమ్ బోర్డులు పంపిణీ చేయాలనేటటువంటి ఆలోచన ఎన్ఆర్ఐ ఫోరం నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ చెస్ గేమ్లో నిష్ణాతులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మన రాజాల జీహెచ్ఎం సయాజుద్దీన్ సార్ గారు 2 విషయాలు మేము ముందుంచుతారు.
నేటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జ్యోతి మేడం గారు మరియు ఎంఆర్ఓ గారు, వేదిక అలంకరించినటువంటి ఎంపీడీఓ గారు మరియు ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు. మేడం గారు ఏం చెప్పిందంటే ఫయాజుద్దీన్ గారు 2 మాటలు చెప్తున్నారు కానీ ఒక్కటి మేడం నేను 3 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్తాను. అయితే ఆటలు ఆడితే ఆనందము, ఆరోగ్యము, ఆహ్లాదము అనే విషయం సాధారణమైంది, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆటలు ఆడడం వల్ల ఏం జరుగుతుందంటే రోజు ఆడతాడు, రోజు ఓడిపోతాడు, రోజు గెలుస్తాడు. ఇప్పుడు గెలిచిందంటే రేపు ఓడిపోతాడని తెలుసు, కొద్దిసేపు అయిన తర్వాత గెలుస్తాయి, ఇంకా తర్వాత మళ్ళీ ఓడిపోతాడని తెలుసు. ఇది అలవాటు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పెద్దగైన తర్వాత జీవితంలో ఓడిపోయినా అని చెప్పి అనుకొని ఆత్మహత్య చేసుకోండి. సపట్లు కొట్టండి పిల్లలు. అయితే ఇప్పుడు చదివిన తర్వాత పిల్లలు పెద్దగా అవుతున్నారు, బాగా ఉద్యోగాలు, ఐటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ ఆఫీసుల మీద నుంచి అంతస్తుల నుంచి దుంకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత ఐఐటీలు, తర్వాత టెక్నికల్ జేఎన్యూలో చదువుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఆత్మహత్యల మీద సర్వేలు చేస్తే ఏం తెలియదంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ చదివిన వాళ్ళు, మ్యాథ్స్ చదివిన వాళ్ళు, టెక్నికల్ చదివిన వాళ్ళు ఉన్నారు. సోషల్ చదివిన వాళ్ళు తక్కువనంట, సాహిత్యం చదివిన వాళ్ళు ఇంకా తక్కువ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మెన్లు అస్సలు లేరంట. సపోర్ట్ కొట్టాలి మంచిగా. కాబట్టి ఈ కాలంలో పిల్లలు చదువుతున్నారు బాగానే, తర్వాత పర్వాలేదు, పెద్దగైన తర్వాత కనీసం బతకాలే కదా అనేటటువంటి ఒకనొక స్థితికి ఈరోజు సమాజం అనేది, సమాజం డెవలప్ అయిండొచ్చు కానీ ఆ ప్రశ్న ఈరోజు సమాజంలో తలెత్తుంది. కాబట్టి మేము ఉపాధ్యాయులుగా మీకు అందరికి చదువు చెప్పిన తర్వాత వాడు ఎంత సంపాదిస్తారు కానీ బతుకుంటేనే కదా ఎంత సంపాదిస్తారు. కాబట్టి ఆటలు దానికోసమైనా ఆడాలి. నేను కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా ఎంఈఓగా పనిచేసినప్పుడు కూడా కాంప్లెక్స్ మీటింగ్లో ఉపాధ్యాయులకు ఒకటి చెప్పిన, పిల్లలు చదువు తర్వాత కానీ ముందైతే ఆటలు ఆడిపోయిందని చెప్పి. ఆటలు ఆడితే ఆటల్లోనే క్రమశిక్షణ ఉంటుంది, వ్యక్తిత్వాన్ని నేర్చుకుంటాం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది, సమాజంలో ఎట్లా అడ్జస్ట్మెంట్ కావాలో గ్రూప్ ఆటలు ఆడితే ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మనిషికి శరీరం ఉంది కాబట్టి వ్యాయామం కావాలి, మనిషికి మెదడు ఉంది, ఆలోచన కావాలి, మనిషికి మనసు ఉంది, అనుభూతి కావాలి. మనిషి శరీరం ఉంది కాబట్టి వ్యాయామం అవసరం, నోరు ఉంది కాబట్టి మాట్లాడాలి, మెదడు ఉంది కాబట్టి మెదడుకు వ్యాయామం అనేది ఏంటి అంటే చెస్ ఆడడం అనేది అత్యంత పెద్ద వ్యాయామం. అంటే ఆటలు ఆడడం అనేది మైండ్ యొక్క శక్తిని పెంపొందిస్తుంది, అంటే జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచించడం. అంటే చెస్, నేను కూడా చెస్లో మంచి ప్లేయర్ను. అయితే మా అమ్మ నేను చెస్ ఆడినాము, మా నాయన నేను చెస్ ఆడినాము, మా ఇంట్లో అందరం చెస్ ఆడుతుంటుంది. టీవీలు రానంత వరకు ఆడినాము, టీవీలు వచ్చినాక కూడా ఆడినాము, కానీ మొబైల్స్ వచ్చిన తర్వాత బంద్ అయింది మొన్నటువంటి. ఎందుకంటే మొబైల్స్ వచ్చిన తర్వాత ఆ సీరియల్ చూడడానికి 11 గంటల వరకు కూడా తీరిక లేకుండా అయింది, అసలు ఆటలాడే పొజిషన్స్ లేవన్నమాట. అయితే ఈ చెస్ ఆడడం అనేది ఏంటంటే దాంట్లో అవతల ఏనుగుంటుంది, యువతలు ఏనుగుంటుంది, రాజు మంత్రులు ఉంటారు, ఒకరొకరు ఒక రకంగా యుద్ధం జరుగుతుంటుంది, ఎవరు గెలుస్తారనే పన్నాగాలు పనడంలో మన మైండ్ అనేది అలవాటు పడిపోతుంది. అలవాటు పడినప్పుడు మన జీవితంలో కానీ మనం సాధించే లక్ష్యాల్లో కూడా మనం అందరినీ కూడా మనం పక్కకు దుబ్బేని కాదు కానీ అందరికన్నా కూడా మనం వెనకేసి దాటేసి ముందుకు ఎట్లా పోవాలనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి చదువు ఎంత ముఖ్యమో ఆ చదువు రావడానికి మనకు మెదడుకు పదను కావాలి, మెదడుకు వ్యాయామం కావాలి. అది మంచి వ్యాయామం అనేది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా 2 విషయాలు అయిపోయినా 3వ విషయం ఒక్కటి చెప్తున్నాను. అయితే ఏముందంటే ఈ కాలంలో ఏముందంటే ఆటలు అనేవి ఫిజికల్ ఆట గ్రౌండ్ తగ్గిపోయినాయి. ఉన్న గ్రౌండ్లలో కూడా ఏంటంటే మన అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీలు, ఎంఈఓలు ఏం చేస్తున్నారంటే వర్షాలు పడ్డప్పుడు చెట్లు పెంచండి అని చెప్పి గ్రౌండ్ తగ్గిస్తున్నారు. అదొక ప్రాబ్లం. మా స్కూల్కి వస్తే ఏమైందంటే
జిల్లాధికారులందరూ ఇది ఎంత మంచి వనంలాగా ఉంది సార్, ముందు చెట్లు పెంచిందంటారు కానీ మాకు కొన్ని ఇబ్బందులు. అయితే గ్రౌండ్లు తగ్గిపోతున్నాయి, ఆ తర్వాత ఆటలు తగ్గిపోతున్నాయి. అందుకు ఏం చేస్తున్నారంటే ఆఫ్లైన్ ఆటలు ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారు. ఈ నుంచి వేరే రాష్ట్రాల కార్లలో పోయి పత్తలాడి జూదం ఆడి వచ్చేటటువంటి అలవాట్లు ఏర్పడ్డాయి. తర్వాత ఆన్లైన్లో బెట్టింగ్లో ఆడే అలవాట్లు ఏర్పడినాయి. దాని ద్వారా అనేక రకాల ఆర్థికంగా నష్టాలై వాళ్ళు జీవితాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి గ్రౌండ్లు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. గ్రౌండ్ లేకున్నా కూడా ఇండోర్ గేమ్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే గ్రౌండ్ లేకున్నా కూడా ఆడగలిగేటటువంటిది, వర్షం వచ్చినా కూడా ఆడగలిగేటటువంటిది, ఎండ ఉన్నా కూడా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆడగలిగేటటువంటి గేమ్ అనేది ఈ చెస్. కాబట్టి చెస్ను బాగా అలవాటు చేసుకుంటే మీరు చాలా తెలివివంతులు, గొప్ప వ్యక్తులు, మంచి వ్యక్తులుగా మీ వ్యక్తిత్వం ఉంటుందని చెప్పి నేను కోరుతూ సమయం ఎక్కువ తీసుకున్నందుకు అధ్యక్ష వారిని మన్నించాలని కోరుతున్నాను. రెండు మాటలు మాట్లాడండి అంటే నేను 2 కాదు 3 మాట్లాడతాను అని సారు చక్కటి విషయాలను తెలియజేసినందుకు మరొక్కసారి కోఆర్డినేటర్, చెస్ కోఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి గారు తన మాటలలో సార్ వాళ్ళు మేడమ్స్ వాళ్ళు చాలా చెప్పారు. కానీ నేను చెప్పిన ఈ ఎన్ఆర్ఐ ఫోరం ఏమేమి కార్యక్రమాలు చేసిందో దాంతో ప్రారంభిద్దాం. చెస్ గురించి సార్ వాళ్ళు వచ్చారు, అక్కడ కోచ్లు వచ్చారు, ఇంత చక్కగా పైర్ సార్ చాలా చక్కగా చెప్పారు. అంటే ఒక గేమ్ ఏ విధంగా ఆడాలనేది మీ లైఫ్లో సక్సెస్ కావడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెస్ గేమ్ గురించి చెప్పాడు సార్ కదా. అర్థమైందా అందరికీ? చెస్ అనేది తెలుసా మీకు? ఎవరికైనా చూసారు ఎప్పుడెవరు చెస్ బోర్డు? ఏమనిపించింది మీకు ఎప్పుడైనా చూస్తే? దాన్ని అబద్ధాలు చెప్పొద్దు, రియల్గా. మీరు అబద్ధాలు ఆడతారా? ఆడరా? నేను ఆడిపిస్తున్నప్పుడు ఆడిపోయాలా మీ అందరినీ? ఓకే రైట్. ఇప్పుడు మీకు మంచి సబ్జెక్టు మ్యాథ్సా, సైన్సా, ఇంగ్లీషా? మ్యాథ్స్ అందరికీ. సరే, మ్యాథ్స్ సార్ పేరు ఏం పేరు సార్ ఇక్కడ? ఎవరైనా ఒకరి పేరు? మ్యాథ్స్ రాజ్ కుమార్ సార్. ఎగ్జాంపుల్ రాజ్ కుమార్ సార్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్ తీసుకొని బోర్డు మీద లెక్క వేసాడు. వేస్తే మీరు ఏమంటారు దాన్ని? ఏమంటారు చెప్పండి? సార్ ఏమడుగుతారు మిమ్మల్ని? సార్ లెక్క అయిపోయినాక సార్ ఒకటి అడుగుతాడు మిమ్మల్ని, మరి మీరేమంటారు? అయ్యింటారా? అయ్యింటారా? అయితే అందరూ మ్యాథ్స్లో పాస్ కావాలి కదా, మరి పేరెందుకు అవుతున్నాం చెప్పండి మీరే. అంటే మనకు అర్థం కాకపోయినా కూడా అర్థమైంది అంటున్నాం, అంటే మనలో తప్పు ఫస్ట్ వన్ కదా. అది రావాలి మనలో మార్పు. అప్పుడు మనం మార్పు వచ్చినప్పుడు మాత్రం అర్థం అయినా కాకపోయినా ఒకటే అంటున్నాం, అర్థమైంది సార్, అర్థమైంది సార్, అర్థమైంది సార్. కానీ అర్థం కాకపోయినా అర్థమైందంటే ఏం లాభము? అంటే మీరు తిన్నారు కానీ అన్నం తిన్నారు కానీ తినలేని ఏమవుతుంది చెప్తారా? సమయం వచ్చినప్పుడు చెప్తారు. కాబట్టి నిజాలు మాట్లాడడానికి అలవాటు నేర్చుకోవాలి మనం. ఫస్ట్గా ఈ ఎన్ఆర్ఐ ఫోరం ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం 2014లో స్టార్ట్ అయింది, ప్రారంభించాలి. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అంతకుముందు నుంచి కూడా ఉంది. కానీ మన కోసం మన దేశంలోకి వెళ్ళి వేరే దేశంలోకి వెళ్ళి 80 మండలాలు ఇప్పుడు మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో 81 మండలాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. ఉన్నాయా? ఎన్ని మండలాలు ఉన్నాయి ఉమ్మడి పాలమూరు జిల్లాలో? 81 మండలాలను కోఆర్డినేషన్ చేసి ఇప్పుడు చెస్ బోర్డ్స్ నెట్వర్క్ అని ఒక ప్లాన్ చేశారు. 10,000 చెస్ బోర్డ్స్ అంటే 66,000 మంది విద్యార్థులకు ఇస్తున్నాము. అంటే ఓన్లీ మన పాలమూరు జిల్లా అంటే ఉమ్మడి జిల్లా కాదు, మళ్ళీ పాలమూరు జిల్లాకు 2,800 చెస్ బోర్డ్స్ ఇస్తున్నాము. 66,000 మంది విద్యార్థులకు ఇస్తున్నాము. 856 పాఠశాలలకు మనం ఇచ్చేది. ఎన్ని పాఠశాలలు? 856 పాఠశాలలకు ముడుతున్నాయి. మనం ఒక్కసారి చూడండి, ఇక్కడ నివేదిక మనం తీసాము FDO ఆఫీస్లో. మనము 856 పాఠశాలలకు కనీసం 2, 3, 4 ఇస్తున్నాం కదా. అంటే ఈచ్ వన్ 18 లేదా 20కి ఒకటి చెస్ బోర్డు ఇస్తున్నాం మనం కదా. ఆ చెస్ బోర్డుని ఏం చేద్దాం మనము? ఆడాలి. ఎవరు నేర్పాలి? టీచర్స్ కానీ ఎవరైనా చెస్ కోచ్ కానీ నేర్పుతారు. ఓకే,
అదంతా సార్ వాళ్ళు చేసుకోవచ్చు చెప్తారు. దాని గురించి మనము ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ మనం 2 పాయింట్లు చెప్పి ముగిద్దాం. సరే, మీకు ఇది ఐడియా ఉందా? చూశారా దీన్ని? ఏంటిది ఇది? డైరీ. ఎవరి డైరీ చెప్పండి? ఎవరి డైరీ? అబ్దుల్ కలాం డైరీ కాదు, ఇక్కడ మనకు పేరే ఉంది మంచిగా. ఇట్ ఈస్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్. ఏంటి యాటిట్యూడ్ అంటే ఏంది చెప్పండి? యాటిట్యూడ్ అంటే ఏంది? పొగరా? ఏంటి ప్రవర్తన? చెప్పండి, యాటిట్యూడ్ అంటే ఏంది? తప్పైన ఉపాయం చెప్పాలి. ఎవరు ఏమంటారమ్మా? సరే, మీ ఇంగ్లీష్ సార్ అడిగిన తర్వాత నేను కూడా చెప్తాను. సరే, యాటిట్యూడ్ చేంజర్ ఇట్ మై డైరీ యాటిట్యూడ్ చేంజర్ అంటే ఈ డైరీ ఎవరు రాస్తారు తెలుసా మీకు? ఇద్దరు రాస్తుంటారు. తెలుసా ఎవరెవరు రాస్తారు అనేది? ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్లో రాస్తారు. ఎక్కడ? ఐపీఎస్. అంటే ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు యూపీఎస్ సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకు మీరు ట్రైనింగ్లో మీరు చేసిన తప్పులు కానీ ఒప్పులు కానీ మీ ప్రవర్తన ఏంటి, మీరు ఏ విధంగా మెలిగారు, మీ పక్క వాళ్ళతో స్నేహితులు ఏ విధంగా మెలిగారని ఇక్కడ డైరీ ఇస్తారు. అక్కడ 9 నెలలు ట్రైనింగ్ మన దగ్గర ఉంటావు కదా, ఈ ట్రైనింగ్లో నువ్వు ఏం మార్పులు చేసుకున్నావు, ఎవరితో ఎట్లా మెలిగావు అనేది డైరీ ఇస్తారు. ఆ 9 నెలల తర్వాత ఆ డైరీ అక్కడనే పెట్టి రావాలి. పెడితే అప్పుడు నీది ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో అక్కడ డైరీ నువ్వు ఈ విధంగా తప్పులు చేసావు, ఈ విధంగా మార్చుకోవాలనేది ఒకటి చెప్తారంట. అయితే మేమేం చేసినాం, పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు ఈ డైరీ స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నాం ఇప్పటి నుంచి. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి. అంటే మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డైరీ రాస్తే ఏమైతే మీ ప్రవర్తన ఏ విధంగా మారుతుంది చూడండి. ఒక్కసారి నిజాలు మాత్రమే వస్తుంటాయి. అంటే అక్కడ మనం ఐఏఎస్ అయినాక మార్పు అనేది కాకుండా ఇప్పటి నుంచే మారితే లైఫ్ సెట్ అవుతుంది. కాబట్టి ఈ డైరీ కూడా మన పాఠశాలకు అందుబాటులో అంటే మేము చెప్పుకుని మాట్లాడే ఒకవేళ అవసరం ఉంటే ఈ డైరీ కూడా మీకు ప్రజెంటేషన్ చేసిపోతాం. అంటే డైరీలు ఏ విధంగా రాయాలనేది కూడా డైరీ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా మనము ఒకటి ఇది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ డైరీతో పాటు విద్యా వారధి. ఏంటి తెలుసా? విద్యా వారధి అంటే విద్య అంటే ఏంటి? వారధి అంటే వారధి. ఇంగ్లీష్లో బ్రిడ్జ్ అంటారు, ఏమంటారు? విద్య వారధి అంటే ఖండాంతరాల వారధి అంటారు దీన్ని. మేమేమో విద్యా వారధి అని పిలుచుకుంటున్నాము. అమెరికా ఇండియా స్టూడెంట్స్ ఇండియా స్టూడెంట్స్ కలిపి ఒక వారధి అంటే విద్య కోసం. అంటే విద్య అంటే మనతోన ఏ విధంగా ఉంటుంది అనేది, ఇక్కడ స్టడీ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషను, తర్వాత వైద్యము, తర్వాత ఇంకా కొన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఉంటాయి అందరికీ. అక్కడ ఏ విధంగా ఉంటాయి అమెరికాలో అనేది విద్యా వారధి అనేది ప్రోగ్రాం కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి. అంటే విద్యా వారధి అంటే మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ఎక్కువగా మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మగవాళ్ళు గొప్పవాళ్ళ, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ? ఒక్క నిమిషం చిన్న. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు చెప్తుంటారు. మగవాళ్ళు గొప్పవాళ్ళు, మగవాళ్ళు చెప్తారు. ఎందుకు గొప్ప అనేది చెప్పాలి మీరు ఎవరైనా. ఇప్పుడు మీరు గొప్ప అని మీకు తెలుసు కదా, మీరు గొప్ప అని మీకు తెలుసు, కానీ ఎవరు గొప్ప అనేది చెప్పాలి. దానికి ఎందుకు గొప్ప అనేది చెప్పండి చూద్దాం. ఎవరైనా ఒక్కరు ఎగ్జాంపుల్, తొందర టైం సమయం లేదు కాబట్టి ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక్కరు ఎందుకు గొప్ప అనేది చెప్తే చాలు మనకంటే. వాయిస్ కారా? కారా? అదే కారు ఎందుకు కారు చెప్పాలి కదా ఆన్సర్ అయితే త్వరగా. అంటే ఇలాంటి యాక్టివిటీలు అంటే అంటే ఇది ఎగ్జాంపుల్ అనుకోండి. ఇంకొకటి చూద్దాం తర్వాత. కరప్షన్ ఇచ్చేవారు గొప్పలా, తీసుకునేవారు గొప్పలా? తీసుకునేట వాళ్ళు ఇచ్చేటోడు ఎందుకు ఇస్తాడు? తీసుకునేవాడు లేకపోతే ఇచ్చేటోడు ఎందుకు ఇస్తాడు? మరి మీరు చెప్పండి ఎవరు గొప్ప అనేది. ఎట్లా సార్ మీరు అది సేమ్ అనేది చెప్పాలి కదా ఎగ్జాంపుల్. ఇంకోటి తీసుకుందాం సరే, ఓకేనా? ఇది కూడా రాలేదు మన కాన్సెప్ట్. మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచన చేయండి. ఆడవాళ్ళు గొప్పవాళ్ళ, మగవాళ్ళు గొప్పవాళ్ళ, బట్టి కరప్షన్ ఇచ్చేవాళ్ళ, తీసుకునేవాళ్ళు అనేది. తర్వాత ఐఏఎస్ కలెక్టర్ గొప్పవాళ్ళ, పొలిటీషియన్ లీడర్ గొప్పవాళ్ళ? అదే దేంట్లో అని చెప్తలేరు కదా, అన్ని గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. అదే కదా మనలో తేడా. ఎందుకు గొప్ప అనేది ఎగ్జాంపుల్ తెలియాలి మళ్ళీ అనే డిబేట్ అనేది మీరు పెట్టుకోవాలి. అప్పుడప్పుడు క్లాస్లో అప్పుడప్పుడు మీరు పెట్టుకుంటే ఇలాంటి యాటిట్యూడ్ కార్యక్రమాలు నిర్వహిస్తాము పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరంకి. ఇంకా చాలా ఉంటాయి. బోనాలు జరుపుకుంటాం. బోనాల ఫెస్టివల్ నిన్ననే హాలిడే ఇచ్చారు. ఎందుకు జరుపుకుంటాం? ఏమో కోడింగ్ వస్తాం, తింటాం, సార్ వస్తున్నాం, బోనాల పండుగ అయిపోయింది. నిన్న ఎందుకు అనేది కదా, అది కాదు కదా. అది ఎందుకోసం వచ్చింది మన బోనాల పండుగ అనేది.
దసరా వస్తుంది, సంస్కృతి సాంప్రదాయాలు, అలాంటి కార్యక్రమాలు ఈ విద్యావారధి ప్రోగ్రామ్ నుంచి నిర్వహిస్తాం. అమెరికా స్టూడెంట్స్ కూడా తెలియదు మన పండుగలు ప్రత్యేకత. వాళ్ళు ఏం చేస్తారు, 17 సంవత్సరాలు అయిన బయటకు దొబ్బేస్తారు ఆ పిల్లల్ని తల్లిదండ్రులు. మనతో అట్లా లేదు కదా, 25 సంవత్సరాలు కాదు, 30-40 సంవత్సరాలు ఇంట్లోనే ఉండరు బాబు అంటాం మనం. ఎందుకు లేదు మనకు అలవాటు. కాబట్టి అక్కడ ఇక్కడ ఏం చేయడం అనేది విద్యావారధి ప్రోగ్రామ్ కూడా మనం నిర్వహిస్తాం. తర్వాత నెక్స్ట్ ఓల్డ్ అసోసియేషన్ గ్రూప్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. మన పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉంటారు కదా, ఇంతకుముందు చదివిన మీ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చదివిన చాలా మంది ఉంటారు, సిల్వర్ జూబ్లీ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ పాఠశాలలో ఓల్డ్ స్టూడెంట్స్ మన పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉన్నాయనుకో, ఎవరినో బయట వాళ్ళని ఎందుకు అడుగుతాం మనము? పూర్వ విద్యార్థులు తలాయిని వేసుకొని ఏదైనా మన స్కూల్కి డొనేషన్ చేయొచ్చు కదా. ఒక కంప్యూటర్ లేవని మేడం చెప్పింటారు, పాత విద్యార్థులకు తెచ్చి ఇవ్వాలి, ఇలాంటివి డొనేషన్ చేయాలి. ఇప్పుడు ఎక్కడో రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చి మనతో డొనేషన్ చేసేంత అవసరం లేదు కదా. అంటే ఎవరో కానీ ఆ వ్యక్తి మన మండల వ్యక్తి కాబట్టి మనకి చేశాడు. అదే మన ఊళ్ళో ప్రాబ్లం వచ్చినప్పుడు మండల వ్యక్తి వస్తాడా? రాదు కదా. అదే మనమే ఇప్పుడు మీ అందరిలో విద్యార్థికి ఏమైనా దెబ్బ తాకింది, తలా రూపాయి ఇస్తే 100 రూపాయలు 200 రూపాయలు అయితే సహాయం అవుతుందా? అలాంటి యాటిట్యూడ్ నేర్పేదే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ గ్రూప్. తర్వాత నెక్స్ట్ వన్ డయల్ యువర్ విలేజ్. అంటే డయల్ అంటే కాల్ యువర్ విలేజ్ అంటే మీ ఊళ్ళో రైతుల గురించి సంక్షేమ కార్యక్రమాలు ఒకటి నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమాలు యూత్తో పాటు చెస్ బోర్డ్స్ కూడా ప్రతి గ్రామంలో కూడా నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ ప్రణాళిక అంటే ప్రతి గ్రామంలో చెస్ ఆడాలనేది ఒక లక్ష్యంతో నిర్వహిస్తున్నాం. అంటే చెస్ను ఎందుకు ఎంచుకోవడం జరిగిందనేది చూద్దాం. ఫస్ట్ మనకు లైబ్రరీ సెటప్ అనేది ఒకటి తెలుసు మీకు, డిజిటల్ లైబ్రరీ తెలుసా మీకు అందరికీ? లైబ్రరీ తెలుసా? ఏముంటాయి లైబ్రరీలో? ఇంకా స్టోరీస్ ఉంటాయి. బుక్స్ అంటే స్టోరీస్ బుక్లో ఉంటాయి కదా, ఏదంటే ఆ బుక్స్ మనకు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మన స్కూల్లో చెప్పండి. ఉన్నాయా లేవా? నిజం చెప్పండి. ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి బుక్స్? లేవు కదా. సరే, మనం లైబ్రరీ సెటప్ కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ప్లాన్ అంటే లైబ్రరీ సెటప్ అంటే ఒక ర్యాక్ ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి మనకి. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సార్ 50 స్కూళ్ళని తీసుకోవడం జరిగింది ఫస్ట్ అడాప్ట్గా. అంటే విద్యావారధి ప్రోగ్రామ్, తర్వాత డైరీ అంటే 50 స్కూల్లో ప్రవేశపెట్టాము. నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఈ 2 కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మీకు అవకాశం ఇస్తాం. ఎందుకంటే మనకు మా ప్రక్క స్కూల్ జరుగుతుంది, మాకెందుకు లేదనేది మీకు అపోహ ఉంటుంది. కాబట్టి అన్ని స్కూళ్ళకి చేయాలనేది దీని ప్రణాళిక. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మీకు ప్రోత్సహిస్తున్నందుకు ఎన్ఆర్ఐ వాళ్ళకు రాజగోపాల్ రెడ్డి సార్ ఈ మండల్ ఎంచుకున్నందుకు మీకు గర్వపడాలి. కాబట్టి నెక్స్ట్ నేను మళ్ళీ వచ్చినప్పుడు చేస్తే ఎందుకు ఆడుతున్నారు, ఎప్పుడు ఆడుతున్నారు అనేది నేను ఏ టైంలో వచ్చేది తెలియదు. మీరు ఆడుతున్నా లేదని నేను చెక్ చేస్తాను చేసి కోఆర్డినేటర్గా. ఎన్ని స్కూల్ ఉన్నాయి కదా, మీరు ఎట్లా తిరుగుతారంటే నేను ఎప్పుడు వచ్చేది తెలియదు. అది మీరు ఆడుతున్నా లేదని నేను చెక్ చేస్తాను మళ్ళీ వచ్చి. కాబట్టి చెస్ ఆడాలి. మీకు డైరీలు కావాలిస్తే మీరు టీచర్లకు చెప్పండి, మీ క్లాస్ టీచర్లకు చెప్పి డైరీ కూడా పాల్గొనేటట్లు చేద్దాం. విద్యావారధి ప్రోగ్రామ్ కూడా జూమ్ లింక్ ద్వారా అమెరికా స్టూడెంట్స్తో మనం మాట్లాడతాం. పిల్లలే అంటే అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడతారు, మాకెందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడటం చాలా చక్కగా మాట్లాడుతారు. మీకు చూపిస్తారు, 2-3 వీడియోలు ఉన్నాయి. నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ స్కూల్లో ఒక జూమ్ మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర మాట్లాడిద్దాం. అలాంటి కార్యక్రమాలు చేద్దాము. ఇలాంటి ప్రోత్సహించడానికి ఎన్ఆర్ఐలు పాలమూరు ఎన్ఆర్ఐ చేసిన వరకు చాలా ధన్యవాదాలు చెప్తాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మిగిలిన కార్యక్రమం చెప్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన చెస్ కోచ్ గారు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ సార్ ముందుగా వేదికపై ఉన్న జిహెచ్ఎంలు, హెడ్ మాస్టర్లు, ఎంఈఓ గారు, ఎంఆర్ఓ గారు, సార్ ఎంపీడీఓ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇక్కడ నా గురించి బహుశా నేను ఎవరికి పరిచయం లేదనుకుంటా, ఒకరికో ఇద్దరికో తెలిసి నేను కూడా పుట్టి పెరిగింది మహబూబ్నగరే. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నా. ప్రస్తుతం ఇంటర్నేషనల్ చెస్ కోచ్ అండ్ ఎంపైర్గా చేస్తున్నాను. నా పేరు గుర్రం ప్రవీణ్ కుమార్ అమ్మ. సేమ్ 2003లోనే ఇదే జిల్లా కల్వకుర్తి నుంచి
6.5 ఏళ్ళ అబ్బాయి 6.5 years అబ్బాయిని నేను నేషనల్ ఛాంపియన్ చేసిన. అంటే అప్పుడు ఇవన్నీ లేవు. ఇంత 6.5 yearsని అండర్-7 అంటే చెస్లో 7 years వాళ్ళకి కూడా ఛాంపియన్షిప్ జరుగుతుంది. చెన్నైకి స్పెషల్గా నేను తీసుకెళ్ళి అక్కడనే టోర్నమెంట్లో అతను జాతీయ ఛాంపియన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మైపాల్ సరిపల్లాగా చెప్పినట్టు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు ఇంత చేయడం ఎంత మీ అదృష్టం అంటే మీకు తెలియదు, ఇప్పుడు తెలియదు. అది నేను ఇందాక చెప్పిన కదా ఎగ్జాంపుల్ 2003లోనే నా స్టూడెంట్ నేషన్ ఛాంపియన్ అని. ఆ టైంలో ఒకవేళ ఇట్లాంటి ఎవరైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఆ అబ్బాయి ఈ పాటికి ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ వరల్డ్ ఛాంపియన్ అయ్యేవాడు. ఆ అబ్బాయి చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, ఓన్లీ నా ఖర్చులతోటి నేను తీసుకుపోవడం అట్లా జరిగింది. అప్పుడు నేను నా వల్ల కాగలిగి చేయగలిగిన, కానీ అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి అప్పుడు అవకాశం లేకపోయేది. సో మీ అందరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు స్పెషల్గా వచ్చి మీ దగ్గరకు వచ్చి మరి ఫ్రీగా మీకు ఏం లేకుండా వాళ్ళే బోర్డ్స్ ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఇంత హెల్ప్ చేయడం అనేది స్పెషల్గా అందరికి ఒకసారి స్పెషల్గా ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళకి అందరూ చెప్పడంతో చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మనం చూస్తుంటాం, మంత్రులు, ఎమ్మెల్యేలు, యూత్ క్లబ్లకు వాళ్ళకు క్రికెట్ కిట్లు, ఫుట్బాల్ కిట్లు అవి ఇస్తుంటారు. ఇక్కడ స్పెషల్గా వీళ్ళు ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళు చెస్ని ఎంచుకోవడం ఇంకా మీ అదృష్టం. ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు, జీఎస్ఎం సార్ చాలా ఎక్సలెంట్గా, నాకు సార్ చాలా అద్భుతంగా అనిపించింది. చెస్ ఎందుకు నేర్చుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడే మాట చెప్తాను. చెస్ నేర్చుకొని మీరు ఛాంపియన్లు అవుతారా, వరల్డ్ ఛాంపియన్లు అవుతారా, నేషనల్ ఛాంపియన్ అవుతారా, అవన్నీ కాదు. సార్ చెప్పినట్టు ఏంటంటే జీవితంలో చిన్న వయసులోనే ఓడిపోవడం అనే విషయాన్ని నేర్పించే ఏకైక గేమ్ చెస్. ఉదాహరణ క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్లో మీరు అబ్బాయిలు ఆడిరో అమ్మాయిలు ఏదో ఆడిరో అనుకోండి, గేమ్ ఓడిపోయిందంటే ఏం చెప్తారు? ఉదాహరణ మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, ఏమైందన్నా మీ టీం ఓడిపోయిందంటే అంటే ఏం చెప్తారు? నేను చాలా బాగా ఆడాడు, మిగతా వాళ్ళు అంత మంచిగా ఆడాడు, అందుకే ఓడిపోయింది అంటే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. అదే చెస్లో అట్లా ఉండదు. ఎందుకంటే ఆడేది ఒక్కడే, నేనే కదా ఆడేది. చెస్ బోర్డు బాగాలేదు, నల్లగా ఉంది, తెల్లగా ఉంది, కాయలు బాగా, ఆ ఛాన్సే లేదు. చిన్న బోర్డు ఉన్న అంతే ఉంటుంది, పెద్ద బోర్డు అంతే ఉంటుంది. ఆడే ఆపోనెంట్ కూడా ఫైటింగ్ చేసేది ఏమి ఉండదు కదా, ఆయన కూడా కేవలం మూసేస్తారు. సో చిన్నవి అంటే మనకేమైంది, మామూలుగా మీ ఏజ్లో కానీ మీకంటే చిన్నపిల్లలు కానీ ఏమనుకుంటారు, మన పేరెంట్స్ ప్రతి ఒక్కరు మన ఇంట్లో కానీ అల్లారు ముద్దుగా పెంచుకుంటారు మనల్ని. అవునా? మనం ఏది అడుగుతుంది వాళ్ళకి వీలైనంతలో మనం ఏది కావాలంటే అది ఇప్పిస్తారు, మంచిగా చూసుకుంటారు. కానీ లైఫ్ అట్లే ఉంటుంది. మరి సార్ చెప్పింది ఇంతకుముందే, జాబులు పోతున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా లైఫ్లో. మనం అన్నీ అనుకున్నట్టు అయితే కావు కదా. సడన్గా ఇప్పుడు సార్ చెప్పిన ఇంతకుముందు ఒక సర్వేలో జరిగిన చెప్పింది కదా, నేను చదివిన ఇంకో సర్వేలో తెలిసింది ఏంటంటే ఎవరైతే ఇట్లా అంటే తీవ్ర నిర్ణయాలు, సూసైడ్లు చేసుకోవడాలు, లేకపోతే ఇంకేమన్నా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రకరకాలు చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఓడిపోని లక్షణం వాళ్ళకి. అసలు అంటే ఓడిపోవడం అలవాటు లేని వాళ్ళు. అర్థమైందా? మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్ రాసి ఎట్లా ర్యాంకులు రావాలి, మార్కులు రావాలి, ఐఐటి, నీట్ అని ఎంటబడుతున్నాం మనం. సో ఎంతో కొంత 90%, 80% వస్తున్నాయి. ఒకసారి ఫెయిల్ అయితే తెలిసేది ఆ బాధ ఎట్లుంటుంది ఎంత అనేది. అది చెస్లో ఏమవుతుంది, ప్రతి గేమ్ ఆడిన ప్రతి గేమ్ తెలియదు కదా, ఆ గేమ్ గెలవచ్చు లేకపోతే ఓడిపోవచ్చు. అవునా? కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చెస్ ఆడడం నేర్చుకోండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఈవెన్ మీ ఇంట్లో పేరెంట్స్, అక్కలు, అన్నలు, బాబాయిలు ఎవరున్నా ఆడమనండి. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చెస్ ఖచ్చితంగా నేర్చుకుంటారు, ఆడాలి. ఎందుకోసం అంటే దానికి ఆల్రెడీ మీ అందరూ తెలుసు, ఇప్పుడు దాకా ఉన్న గెస్టులు చెప్పారు లాభాలు ఏంటనేది. ఆ లాభాలతో పాటు ఈ ఓడిపోవడం అనే అద్భుతమైన క్వాలిటీ చిన్న ఏదైనా వస్తుంది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చెస్ ప్లేయర్గా కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలలో ఈ జర్నీ చేయండి, ఆడండి. లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కాదు. మీరు మొత్తం మీ 100 కోట్ల ఆస్తి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలని ఏం భయపడదు. చెస్ ప్లేయర్స్ భయపడదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు జస్ట్ గేమ్, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ రూపాయి సంపాదిస్తాం, అది మళ్ళీ 100 రూపాయలు అవుతుంది, మళ్ళీ ఇప్పటిలా చేస్తామని. అందరూ గుర్తుపెట్టుకుంటున్నా ఖచ్చితంగా చేస్తుంది. అంటే కొంతమంది మాకు రాదు సార్, బోరింగ్ గేమ్ అది ఎంత బోరింగ్ ఉన్నా నేర్చుకోండి. మీరు ఛాంపియన్స్ కానక్కర్లేదు, కానీ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? ఈ అద్భుత అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి, ఎవరు మిస్ చేయొద్దు. మీకు రీజన్ టైం దొరికినప్పుడల్లా స్పెషల్ రాయండి. స్పెషల్గా ఎన్ఆర్ఐ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే ఆన్లైన్లో నేను ఉండేది హైదరాబాద్ కాబట్టి మీ అందరికీ నేను ఫిజికల్ కోచింగ్ ఇవ్వడం పాసిబుల్ కాదు. మీ ఆన్లైన్లో మీకు ఎవరికి ఎలాంటి కోచింగ్ కావాలన్నా ఎన్ఆర్ఐ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు అది కూడా. సో మీకు ఎవరికి ఎలాంటి కోచింగ్ కావాలన్నా, దీనికి సంబంధించిన ట్రిక్స్ కానీ ఇంకా బాగా ఆడి ఇంకేమైనా చేయాలన్నా మీకు ఎల్లవేళ నేను ఫ్రీగా హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాను.
ఆ విషయంలో మీరు ఎవరైనా ఎప్పుడైనా మీరు జూమ్లో ఇప్పుడు ఈజీ కదా, నేను హైదరాబాద్లో మా ఇంట్లో ఉండొచ్చు, మీరు మీ స్కూల్లోనే క్లాస్ వినొచ్చు, ఇంట్లో కూడా వినొచ్చు. ఓకేనమ్మా? ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరి ప్రవీణ్ సార్ తన అనుభవాలను తెలియజేశారు కదా, దానికి మరొక్కసారి కరతాళం. మరి మనకు మన మండల పాఠశాల కన్మనూరు జిహెచ్ఎం గారికి స్వాగతం. సారు ఒక 2 మాటలు మాట్లాడతారని కోరుతున్నాను. చెస్ గురించి తెలుసా? ఓకే, సరే సార్. మరి ఇప్పుడు చెస్ కోచ్ గారు ఆనంద్ గారు నైపుణ్యాల గురించి, తన అనుభవాల గురించి మాట్లాడతారని కోరుతున్నాను. సభకు అందరికీ నమస్కారం. చెస్ అంటే ఎవరికి వచ్చి అందరు ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫారం వాళ్ళు ప్రతి ఒక్కరికి చెస్ నేర్పియాలని వాళ్ళ టార్గెట్. నేను 2 మాటలు మాట్లాడతాను. చెస్ నేను చిన్నప్పుడు 5th క్లాస్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అన్న ఆడేవాడు. చెస్ అంటే నాకిట రాదు. 5th క్లాస్లో మా అన్న ఆడేవాడు, మా అన్న నేర్పించాడు. ఇది గుర్రము ఇట్లా మూవ్ చేయాలి, ఏనుగు ఇట్లా మూవ్ చేయాలి అని చెప్పాడు. 5th క్లాస్లో నేను రెసిడెన్షియల్ స్కూల్లో, గురుకుల స్కూల్లో 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్లోనే చదివాను. అప్పుడు మా అన్న నేర్పించిన తర్వాత ఏది మూవ్ చేయాలనేదే నేర్పించాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్టల్లో ఎట్లుంటారు పిల్లలు, 24 గంటలు ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు. రెసిడెన్షియల్ పిల్లలు క్రికెటే కానీ, వాలీబాలే కానీ, ఏదైనా ఆట ఆడుతూనే ఉంటారు. అప్పుడు నాకు కొద్దిగా చెస్ వచ్చు. ఆ చెస్ అనేది మా ఫ్రెండ్స్కి నేర్పించాడు. నాకు ఏదొచ్చిందో కొద్దిగానే వచ్చింది, అది నేర్పించాడు. అది వాళ్ళతో పాటు అది సార్ దగ్గరికి వెళ్ళిపోయింది. మా దాంట్లో ఇంగ్లీష్ టీచర్, ఆయన చెస్ అంటే చాలా ప్రాణం, రంగస్వామి సార్ అని. ఆ సారు ప్రతి ఒక్కరిని అడిగేవాడు చెస్ ఎవరికి వచ్చు, ఏం కదా. అప్పుడు నన్ను ఆనంద్ బాబు సార్ అంటే, అప్పుడు ఆ సార్ నా ఇంటికి రా, ప్రతిరోజు నువ్వు ఈవినింగ్ పూట ఇంటికి వచ్చి నేర్చుకొని పో అంటే, ప్రతిరోజు ఈవినింగ్ మార్నింగ్. ఒకవేళ టోర్నమెంట్ ఉందనుకో, టోర్నమెంట్ ఉన్నప్పుడు డైలీ అక్కడనే సార్ నేర్పించేవాడు. అట్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నా ఇంట్రెస్ట్తో పాటు మా ఫ్రెండ్స్కి అందరికీ నేర్పించాడు. అందరికీ నేర్పించిన తర్వాత మా స్కూల్లో, మా క్లాస్లో ప్రతి ఒక్కరికి వచ్చేసి చెస్ ఎందుకు వచ్చింది అట్లా, నేను నేర్చుకోవడం వల్ల, సార్ నేర్పించడం వల్ల మా ఫ్రెండ్స్ గిట, ఇప్పుడు నేను ఒక్కనే నేర్చుకున్నా, ఇప్పుడు నేను ఎవరి దగ్గర ఆడాలి, రాదు. కాబట్టి పక్కన ఫ్రెండ్స్ గిట అయిపోయినా, వాళ్ళు గిట ఆడాలి. అట్లే ఆడుకుంటూ పోయినాము. నా ఫ్రెండ్సే నన్ను ఓడగొట్టారు, నేను నేర్పించిన ఫ్రెండ్సే నన్ను ఓడగొట్టారు. అంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు చెస్ బోర్డు లేదు, చెస్ బోర్డు లేదు, కైట్స్ లేవు, మీరు ఆడలేరు. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఫారం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చారు, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు రాకున్నా కానీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం టీచర్లు. సార్ ప్రవీణ్ కుమార్ సారు నాకు 20 years నుంచి తెలుసు సార్. ప్రతిసారి బాబునగర్లో టోర్నమెంట్ పెట్టినప్పుడల్లా పిల్లల్ని, కోచింగ్ నుంచి పిల్లల్ని తీసుకొని వచ్చి ఆడిపించేవాడిని. నేను సార్ టోర్నమెంట్లో గిట పాల్గొన్నాను. సార్ కండక్ట్ చేసినప్పుడు నేను గిట పిల్లలతోటి కండక్ట్ చేశాను. ఇంకొకటి, చెస్ ఆడడం వల్ల ఓడిపోవడం చాలా అలవాటు అవుతుంది.
ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ ఎవరికన్నా తెలుసా? స్కూల్స్ ఎంతమందికి తెలుసు? ఇయర్లో ఎంతమంది చనిపోతారు స్టూడెంట్స్? ఇయర్లో ఇప్పటి నుంచి స్టార్ట్, ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంతమంది చనిపోతారు అనేది ప్రతి మంత్ 2 లేదా 3 లేదా 10, కానీ బయటపడరు. కానీ ఒక్కొక్కరే బయటపడతారు. అది అప్పుడప్పుడు పేపర్కి వస్తుంది. అది ఎందుకు చనిపోతారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? వాళ్ళకు ఓడిపోవడం అనేది తెలియదు. నేను చదవాలి ఓడిపోతారు, నాకు చదవడానికి రాదని ఓడిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ప్రెస్ తోటి ఇప్పుడు నుంచే మీరు చెస్ ఆడడం వల్ల ఓడిపోతారు, గెలుస్తారు. టోర్నమెంట్లు ఆడాలి, స్కూళ్ళల్లో గేమ్స్ నడుస్తుంటాయి కదా, అప్పుడు ఓడిపోవడం వల్ల మన ఓటమి చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి. కాలేజీలో చిన్నప్పటి నుంచి అలవాటు కాదు. చెస్ గురించి ఓటమి అనేది తెలియదు మనకి. ఇంటర్మీడియట్లో మార్క్స్ అంత అయితే ఆత్మహత్య చేసుకుంటాడు. మనం ఎప్పుడే కానీ చిన్నప్పటి నుంచే ఓడిపోవడం నేర్చుకోవాలి, తర్వాత ఖచ్చితంగా గెలుస్తాము. ఇంకొకటి, ఎన్ఆర్ఐ వాళ్ళు చెస్ 10,000 చెస్ బోర్డులు ఇస్తున్నారు. మీ స్కూల్కి ఎన్ని ఇస్తున్నారు? 29 చెస్ బోర్డ్స్ వస్తున్నాయి. ఓకేనా? చెస్ బేసిక్స్ గురించి సార్ ప్రవీణ్ సారు, నేనే కానీ గీతా దుర్గ కానీ బేసిక్స్, ఓన్లీ బేసిక్స్ మేము నేర్పించినాం అనుకో, ఆటోమేటిక్గా మిడిల్ ఎండింగ్ అన్నీ అవే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు నేర్చుకోకుండా కానీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్స్ ఖచ్చితంగా పాల్గొనాలి. ఎందుకంటే ఓడిపోయినా గెలిచినా టోర్నమెంట్లో పాల్గొనాలి. ఒకవేళ ఓడిపోయినాను అనుకో, మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. ఓకేనా? నేను చాలాసార్లు ఓడిపోయినా చాలాసార్లు గెలిచిన, అది విడిచిపెట్టాలి. ఓకేనా? గెలుపు ఓటమి అనేది మనకు అలవాటు కావాలి. అలవాటు అయితే